వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని మండలం పర్యటనకు సీఎం చంద్రబాబు ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే యనమల దివ్య. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల డేటా వ్యవహారంపై కాకినాడ జిల్లాలో సర్వత్తుల నిరసన. సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల వివరాలను తొలగించడం హేయమైన చర్య అంటున్న యూపీఈఐఎఫ్ నాయకులు. సామర్లకోట పిఎస్ పరిధిలోని అమ్మానమ్మ అపార్ట్మెంట్ పరిసరాల్లో పోలీసుల భారీ కార్డన్ సర్చ్. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం వేగవంతం. శానిటరీ సెక్రటరీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. జూన్ 1న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుని మండలం పర్యటనకు సంబంధించి చామవరం గ్రామం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ విప్ తుని శాసనసభ్యురాలు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చామవరం గ్రామంలో వద్ద జరుగుతున్న ప్రజావేదిక, సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ తదితర పనులను యనమల దివ్య పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జూన్ 1న తుని మండలం చామవరంలో పర్యటించనున్నారన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం పేదల సేవలో అనే కార్యక్రమం మన పెన్షన్ పండుగ. ఈ పెన్షన్ పండుగ కూడా ప్రతి నెల ఫస్ట్ రోజు జరుపుకుంటున్నాము. పేదవారికి ఎలా అయినా అమ్మో 1వ తారీఖు అనే ఫీలింగ్ లేకుండా 1వ తారీఖు నాడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు చేర్చే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రతి నెల మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరుగుతుంది. సో మొన్న నేను వెళ్ళినప్పుడు, మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు, మహానాడుకు అంతకన్నా ముందే వెళ్ళినప్పుడు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి రేపొద్దున మన జూన్ 1 నాడు పెన్షన్ కార్యక్రమానికి సీఎం గారు రాబోతున్నారు. సో మార్నింగ్ వచ్చేసి ప్రజావేదిక ఉంటుంది సార్ ప్రోగ్రామ్ వచ్చేసి 10 to 5 మన తుని నియోజకవర్గంలో. నిజంగా ఇంత టైం సార్ మన తుని నియోజకవర్గానికి కేటాయించడం మనం చాలా ఉపయోగించుకోవాలి. ఈ టైం అంతా కూడా మనకు ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవాలి మనం అంతా కూడా. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం అంటే కేవలం ఆర్థిక సాయం చేయడం కాదు, వారికి భరోసా ఇవ్వడం కూడా. అనపర్తి మండలం రామవరానికి చెందిన ఓ చిన్నారి వైద్య చికిత్స కోసం పలువురు దాతలు ముందుకు వచ్చి తమ పెద్ద మనసును చాటుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనపర్తి మండలం రామవరంలోని పొలమూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన గుడాల ధనరాజ్ కుమారుడు సిద్ధార్థ్ వీరన్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పలువురు దాతలు మానవత్వాన్ని చాటుకుంటూ ముందుకు వచ్చారు. చిన్నారి ఆరోగ్యానికి అండగా నిలవాలనే సంకల్పంతో తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి క్లిష్ట సమయంలో సమాజం నుంచి లభించే సహకారం బాధిత కుటుంబాలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. గుడికి పులిహార పెట్టాం, చట్టకోపం తయారు చేయించాం, ఫ్యాన్ ఇచ్చామని కాదు. ఇటువంటి పేద కుటుంబానికి చెందిన చిన్న పిల్లాడికి వైద్యం కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేయమని కోరుతా ఉన్నా. నేను వ్యక్తిగతంగా ₹1,00,000 ఆర్థిక సహకారం ఈ కుటుంబానికి అందజేస్తాను. అదేవిధంగా ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, అనేక చోట్ల ఈ దేవాలయాలకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ విరివిగా దానాలు ఇచ్చే వాళ్ళందరినీ నేను కోరుతా ఉన్నా, ఈ కుటుంబాన్ని ఆదుకోండి. నేను కూడా వైద్యుల ద్వారా క్రౌడ్ ఫండింగ్ కోసం హైదరాబాద్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదంతా వచ్చినట్టయితే ఆ కుటుంబానికి శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం మనం పూర్తిగా ఈ విధంగా భరించగలిగినట్టయితే తదుపరి వైద్యం నిమిత్తం అంటే మెడికేషన్ నిమిత్తం అయ్యే ఖర్చు వాళ్ళ కుటుంబం చేసుకుంటే ఆ కుటుంబానికి వెసులుబాటుగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఆ బాబుకు మంచి ఆరోగ్యం, మంచి మందులు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల డేటా వ్యవహారంపై కాకినాడ జిల్లాలో సర్వత్తుల నిరసన వ్యక్తమవుతుంది. యూడిఐఎస్సి పోర్టల్లో నమోదైన విద్యార్థుల వివరాలను పాఠశాల యాజమాన్యాలకు తెలియకుండా తొలగించడం, మార్పుల చేయడంపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సహజ న్యాయ సూత్రాలకు, కోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఆరోపిస్తున్న యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. యూడిఐఎస్సి పోర్టల్లో నమోదైన విద్యార్థుల డేటాలో సంబంధిత పాఠశాల యాజమాన్యాలకు సమాచారం ఇవ్వకుండా మార్పులు చేయడం, విద్యార్థుల వివరాలను తొలగించడం హేయమైన చర్య యూపీఈఐఎఫ్ నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్, యూపీఐఎఫ్ చైర్మన్. డిఓ గారికి మా రిప్రజెంటేషన్ కరస్పాండెంట్స్ అందులో అన్ని మండలాల నుంచి, కాకినాడ జిల్లా నుంచి వచ్చిన అన్ని మండలాల నుంచి మా గ్రీవెన్స్ అంతా తెలపడం జరిగింది. యూడైస్ డేటా చోరీ అనేది ఇది ఒక చాలా సీరియస్ ఇష్యూ. ఈ ఇష్యూని సానుకూలంగానే స్పందించారు ఆయన. అయితే ఇది క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయని మా లీగల్ అడ్వైజర్ చెప్పారు. అలాగే దీని మీద చాలా స్పష్టంగానే కార్యాచరణ మాది కూడా ఉంటుంది. అది ప్రభుత్వ ఉపాధ్యాయులకి వాళ్ళకి వచ్చిన టార్గెట్స్ కానీ ఏదైనా కావచ్చు, కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేస్తున్నది ఖచ్చితంగా ఇది తప్పు పద్ధతి. ఈ పద్ధతిని ఖచ్చితంగా ఖండించాల్సిందే. విద్యా వ్యవస్థలో ఉన్న మీరు ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పే మీరు ఇటువంటి చోరీకి పాల్పడకూడదు అనేది మా అభిప్రాయం. రూరల్ ఏరియాలో చదువుతున్న పిల్లలకి ఇంటింటికి క్యాంపెయిన్కి వెళ్ళి ఒక పేరెంట్ ఇష్టం ఉన్నా లేకపోయినా జస్ట్ మీ ఆధార్ కార్డు చూపించండి, మేము పిల్లలకి చాలు అంటున్నారు. ఆధార్ కార్డు ఫోటో తీసుకుని జస్ట్ ఆధార్ కార్డు నెంబర్ ద్వారా ఈ స్టూడెంట్ని యాక్చువల్గా టీసీ తీసుకుని ఇంకో స్కూల్కి వెళ్ళే హక్కు ప్రతి పేరెంట్కి ఉంది. కానీ వాళ్ళకి తెలియకుండానే స్టూడెంట్ని మా స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చూపించేస్తున్నారు. పేరెంట్కి ఏమంటున్నారంటే జస్ట్ మీరు విల్లింగ్గా అన్విల్లింగ్గా లెటర్ ఇవ్వండి చాలంటున్నారు. అంటే మాకు ఆల్రెడీ ఫీజులు చెల్లించాల్సిన విషయం ఉంటుంది. ఆ ఫీజు చెల్లించి టీసీ తీసుకుని వెళ్తే మాకు ఎటువంటి పెంచలేదు. ఇక్కడ డేటా చోరీ కాదండి, అడ్మిషన్ తీసుకెళ్ళిపోతున్నారు. అది ఇక్కడ మనం చెప్పేది. యూడైస్లో ఒక స్కూల్లో ఉన్న నేమ్ని ఇంకో స్కూల్లో చూపించేస్తున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న నేమ్ గవర్నమెంట్ స్కూల్లో చూపించేసుకుంటున్నారు. చూపించుకోవచ్చు, తప్పులేదు. పేరెంట్ విల్లింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్చుకోవచ్చు. పేరెంట్ విల్లింగ్ లేకుండా కూడా చాలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇది ముఖ్యంగా ఎక్కువగా రూరల్ ఏరియాలో ఎక్కువ జరుగుతుంది. రూరల్ ఏరియాలో 190, 150 స్ట్రెంత్ రన్ చేసే స్కూల్స్ ఎక్కువ ఉన్నాయండి. అందులో 150 అడ్మిషన్లు ఇలా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? అది కూడా ఒకసారి అందరూ కూడా గవర్నమెంట్ కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. అదేవిధంగా ఎల్కేజీ, యూకేజీ కూడా మాకు రికగ్నేషన్ ఉన్నట్టు. ఎందుకంటే PP1, PP2 అని మా యూడైస్లో వాళ్ళ పేర్లు ఉంటాయి ఆల్రెడీ. ఎల్కేజీ చదువుతున్న పిల్లలు అయితే మీకు ఎల్కేజీ, యూకేజీ రికగ్నేషన్ లేదు కదా. ఎల్కేజీ, యూకేజీ రికగ్నేషన్ లేనప్పుడు ఎల్కేజీ, యూకేజీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతే మీకు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ అధికారులు. కానీ ఎల్కేజీ, యూకేజీ మాకు ఆల్రెడీ గుర్తింపు ఇచ్చినట్టే కదండి. వాళ్ళ ఆధార్ నెంబర్ మా దాంట్లో ఉంది. PP1 అంటే ఎల్కేజీ, PP2 అంటే యూకేజీ. వాళ్ళు మాకు రికగ్నేషన్ ఉన్నప్పటికీ లేనప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి PP1, PP2 ఉంది. ఇప్పుడు కొత్తగా ఎల్కేజీ, యూకేజీ నీకు లేదు కదా, మేము తీసుకెళ్ళిపోతామంటే ఎలా కూర్తుంది? అంగన్వాడీ ఉన్నాయి మాకు అని చెప్పి. అందువల్ల దీని మీద కూడా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే చాలా అంటే పేరెంట్స్లో కూడా, ఎందుకంటే పేరెంట్స్ ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో చదివించేది అది ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారండి? అది అందరికీ ఓపెన్ సీక్రెట్. అలాగే ప్రతి పేరెంట్ కూడా హక్కు ఉంది, వాళ్ళ పిల్లలకి మంచి విద్యాభివృద్ధులు క్రమశిక్షణతో కూడింది అందివ్వాలి. గవర్నమెంట్ స్కూల్లో మాకన్నా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైడ్, ప్లస్ ఈ కాంపిటీషన్లో డిఎస్సి కొట్టి వచ్చిన వాళ్ళు. మాతో పోలిస్తే వాళ్ళే గ్రేట్, కాదని అంటలేదు. కానీ ఇక్కడ ఉన్నది అక్కడ లేనిది ఏంటంటే క్రమశిక్షణ, జవాబుదారీతనం. ఎందుకంటే పిల్లోని ఈసారి ఎవరన్నా అంటే వెంటనే పేరెంట్ వచ్చేస్తారు. ఆ భయంతో క్రమశిక్షణ అనేది కొన్నిట్లో లోపిస్తుంది. ఆ క్రమశిక్షణ మేము ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మా దగ్గరికి అన్ని సెక్టర్లు వస్తున్నాయని చెప్పి మా నమ్మకం. అందువల్ల పేరెంట్ విల్లింగ్ అయితే ఎక్కడ తీసుకెళ్ళినా మాకు ఇబ్బంది లేదని దయచేసి ప్రభుత్వం వారు కూడా సానుకూలంగా స్పందించమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. గతంలో లేని విధంగా అంటే ఈ డేటా వచ్చేది అనివ్వండి, లేదా మీ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళిపోవడం అనివ్వండి, ఎందుకు ఈ సంవత్సరం పర్టికులర్గా గవర్నమెంట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది? అంటే గత ప్రభుత్వం కోవిడ్ టైంలో ఒక్కసారిగా గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ బాగా పెరిగిందండి. అప్పుడు ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే మా గొప్పతనం వల్ల గవర్నమెంట్ స్కూల్ ఇంత వెలిగిపోతున్నాయని చెప్పి గత ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు, మా మినిస్టర్ గారు, గౌరవ మంత్రి గారు ఆయన చర్యల వల్ల ఆయన ఈ స్కూల్స్ మీద చేస్తున్న దానివల్ల ఒక్కసారిగా అడ్మిషన్ పెరిగాయని చూపించుకోవడానికి బహుశా ప్రయత్నం చేస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు పెరిగితే పెరగవచ్చు. ఇలాగ ఆధార్ కార్డు చూసి నిజంగా స్కూల్స్ ఓపెన్ చేసేటప్పటికి పేరెంట్ ఎక్కడ కూడా అతని ఆర్థిక స్తోమతను బట్టి చిన్నదో పెద్దదో ఒక ప్రైవేట్ స్కూల్నే ఎంచుకుంటున్నాడు ఈ రోజున. అందువల్ల దయచేసి ప్రభుత్వం వారు కూడా ఒక ఆలోచన చేయాలి. మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరిస్తున్నారో అక్కడ చదివితే పిల్లలందరూ బాగుంటారు. పిల్లలు బాగుంటే ఆ విధంగా రాష్ట్రం బాగుంటుంది. నా పేరు ఎర్రంశెట్టి సురేష్ అండి, యూపీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండి.
అనపర్తి బస్టాండ్ వద్ద ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు చర్యలు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే గ్రామ పంచాయతీ నిధులతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనపర్తిలో కెనాల్ సమీపంలోని బస్టాండ్ వద్ద ప్రయాణికుల మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా మరుగుదొడ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేపట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ప్రయాణికుల అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అనపర్తి నుంచి కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత మహిళా ప్రయాణికుల రద్దీ మరింత పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా బస్టాండ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇవాళ అనపర్తిలో ఏదైతే కెనాల్ రోడ్లో ఉన్న బస్టాండ్ ఉందో, బస్టాండ్ నుంచి చాలామంది ప్రయాణికులు ఇటు రాజమండ్రి కానీ ఇటు కాకినాడ వైపు కానీ ప్రయాణం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలు ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ఇక్కడ అనపర్తి బస్ స్టేషన్ వద్ద మహిళలకు కానీ పురుషులు కానీ మరుగుదొడ్ల సౌకర్యం లేదు. అందువల్ల గ్రామ పంచాయతీ నిధులతో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి ఇక్కడ బస్సు కోసం వేచి చూసి ఉండే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఇవాళ ప్రయత్నం మొదలుపెట్టాం. దానికోసం ఒక్కసారిగా స్థలాలను పరిశీలన చేసి గ్రామ పంచాయతీ నుంచి ఆ ఫండ్స్ అలాట్ చేసి ఆ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది తెలియజేస్తా ఉన్నా. ప్రయాణికులకే కాదు, ప్రజలందరికీ ఎటువంటి చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యని అడ్రస్ చేయడమే ధ్యేయంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందువల్ల ప్రజలందరూ గమనించాలి. తప్పనిసరిగా కూటమి ఇవాళ ఏ విధంగా పనిచేస్తూ ఉందో గమనించి కూటమి ప్రభుత్వానికి, కూటమికి ఎప్పుడూ ఎల్లవేళ అండగా నిలవాలని మిమ్మల్ని అందరినీ సవినంగా కోరుకుంటూ ఉన్నాం. కాకినాడ జిల్లా పోలీసుల ఆపరేషన్ వజ్రప్రహార్ కొనసాగుతుంది. నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెంచే లక్ష్యంతో సామర్లకోటలో భారీ కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ బిజి తిలక్ పర్యవేక్షణలో సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మానమ్మ అపార్ట్మెంట్స్ పరిసరాల్లో భారీ కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో స్థానిక పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగించి నివాస ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా సరైన రికార్డులు, నెంబర్ ప్లేట్లు లేని 22 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. చాలా గోప్యంగా ఉంచుతాం. వాళ్ళు ఎవరు అమ్ముతున్నారు అన్నట్టు మాకు చెప్పండి. ఎస్ఐ గారి నెంబర్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, లేకపోతే జనరల్ నెంబర్ ఒకటి ఉంటుంది అన్నమాట. 112 అనేటువంటి నెంబర్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్ ద్వారా కూడా మీరు తెలియజేసినట్టయితే హెల్మెట్ వేరింగ్ రోడ్ యాక్సిడెంట్ అని అనుకో, హెల్మెట్ ఉండడం వల్ల ఏ విధంగా బతికిపోయాడు అన్న విషయం క్లియర్గా కనపడుతుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం, వారి రక్షణ కోసం, ఎదుటి వారి యొక్క ప్రాణాలను కూడా ఎటువంటి ఇబ్బంది పడకోకుండా అనే ఉద్దేశంతో కూడా ఆయన పెట్టుకున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుంది. ఏమిటంటే రోడ్డు మీద మనం సిఐ గారు చెప్పినట్టు జస్ట్ అలా స్కిడ్ అయ్యి నేల మీద తగిలిందంటే కొబ్బరికాయ ఉంటుంది చూసారా, ఎగ్జాంపుల్ 2 కొబ్బరికాయలు తీసుకోండి, ఒకటి పీస్ తీసింది, ఒకటి పీస్ తీసింది. పీసి తీసినటువంటిది నేల మీద పడినట్టే పగిలిపోతుంది, పీసి తీసినటువంటి కొబ్బరికాయ పడదు. అలాగే మనం ప్రొటెక్షన్ ఇస్తుంది. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్బివి సత్యనారాయణ తెలిపారు.
స్వచ్ఛమైన కాకినాడ లక్ష్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో శానిటరీ సెక్రటరీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఆనందంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నగరంలోని అన్ని సర్కిళ్లలో పరిశుభ్రత కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీల సంరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మనకి కాకినాడ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మన ఏ విధంగా మనకి ఆపరేషన్ క్లీన్ చిప్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఎండి గారు, గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు చక్కగా కాకినాడని క్లీన్ చిప్లో చేస్తున్నాం. మనం దానిలో భాగంగా మన శానిటరీ సెక్రటరీస్కి ఒక 1.5 డే మనకి చిన్న ట్రైనింగ్ ఇస్తున్నాము. అంటే చాలా చోట్ల మనం వెహికల్స్ పెట్టాము, ప్రొక్లైనర్ పెట్టినాము, ట్రాక్టర్స్ పెట్టినాము. అంటే 4-5 పనులు చేయాలి. ఫస్ట్ విజిబుల్ క్లీనినెస్ కోసం వీధులు తుడవాలి, ఆ వీధుల్లో ఉన్న చెత్తను తీసివేయాలి, వాల్ పోస్టులు తీసివేయాలి. వాల్ పోస్టులకు సంబంధించిన మా డీసీపీ గారు చూస్తున్నారు, వారి ఆధ్వర్యంలో ఒక టీం వేసాము. అదేవిధంగా స్వీప్కి సంబంధించి మన ఎంహెచ్ఓ గారు చూస్తున్నారు, అడ్మిన్కి సంబంధించి మన డీసీ గారు చూస్తున్నారు, ఓవరాల్ సూపర్వైజర్గా ఏడీసీ గారు చూస్తున్నారు. దీనిలో భాగంగా మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి స్వీప్ కార్యక్రమం స్టార్ట్ అయ్యి 1 గంటతో మనకి ముగుస్తుంది. అంటే ఈ సమయంలో మనం డ్రైన్ క్లీన్ చేసినప్పుడు డ్రైన్లో ఉన్న చెత్త తీసి పైన వేస్తాము, మధ్యాహ్నం దాన్ని డంప్ చేస్తాం. తాళాలు వేసిన గృహాలు, షట్టర్లు మూసిన దుకాణాలను టార్గెట్గా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 ముఠాలను సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 3.16 లక్షల విలువ గల సొత్తును రికవరీ చేశారు. ఈ మేరకు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ ఏ బాలగంగాధర్ తిలక్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామర్లకోట పట్టణం గాంధీనగరం ప్రాంతానికి చెందిన కొల్లూరి బాలసరస్వతి కుటుంబం ఈ నెల 20వ తేదీన ఇంటికి తాళాలు వేసుకుని రాజమండ్రిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. వారు తిరిగి 23వ తేదీన వారి గృహానికి వచ్చి చూడగా ఇంటికి ప్రధాన తలుపుల తాళాలు పగలగొట్టి గదిలో ఉన్న ఇనుప బీరువాని పగలగొట్టి 2.1 గ్రాముల బరువు గల 86,000 విలువ చేసే వెండి ఆభరణాలు దొంగలు అపహరించగా కుటుంబీకులు చేసిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొవ్వూరు గ్రామానికి చెందిన గండేటి సాయి సంఘ శ్రేణులను ముద్దాయిలుగా గుర్తించి సామర్లకోట జయలక్ష్మి థియేటర్ ప్రాంతంలో శుక్రవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయి. దానిపై సామర్లకోట ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది, అలాగే సిసిఎస్ సిఏ గారు, వారి సిబ్బంది రోజు మా కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నైట్ బీట్ సిస్టాన్ని ఇంటెన్సిఫై చేసి డైలీ నైట్ బీట్ని డే బీటు ప్రతిరోజు అనుమానితులను తీసుకొచ్చి విచారించడము, దానిపై జరిగిన ఈ దొంగతనాలపై సుమారు 4 టీమ్స్ ఇదే పనిపై పాత నారెస్టులు, అలాగే సీసీ కెమెరాస్ అనాలిసిస్ చేసుకుంటూ వీడియో ఫుటేజ్లు, మాకున్న టెక్నాలజీని కూడా సపోర్ట్ తీసుకొని టీమ్స్గా ఫామ్ అయ్యి ఈరోజు రాబడిన సమాచారంపై గండేటి సాయి కొవ్వూరు గ్రామం, అలాగే సంగా శ్రీనివాస్ బయ్యవరం మాకవరం, వీళ్ళిద్దరిని ఈరోజు జయలక్ష్మి థియేటర్ సెంటర్లో రాబడిన సమాచారం మేరకు 2 ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో పట్టుకొని అరెస్ట్ చేయగా తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనకు తెలుగు మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన థ్యాంక్ యూ లోకేష్ అన్న కార్యక్రమంలో మహిళా నేతలు పాల్గొని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో థ్యాంక్ యూ లోకేష్ అన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని లోకేష్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుస్మిత మాట్లాడుతూ మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా నేత కలగా శివారాణి, రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత, మాజీ కార్పొరేటర్ పాలికా ఉషారాణి, మహిళా నాయకురాలు పలివిల గాయత్రితో పాటు పెద్ద సంఖ్యలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు మహానాడు వేదిక సాక్షిగా మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ పార్లమెంట్లో అమలు కాకపోయినా సరే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం, దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించడం చాలా సంతోషం. దాని చెప్తున్నామంటే మేము వంటింట్లో వంట చేసుకున్న ఆవిడకి నాకు పెద్దాపురం ఎమ్మెల్యే గారు బొడ్డు భాస్కర్ అమ్మారావు గారు జడ్పీటీసీ టికెట్ ఇచ్చి, అలాగే సంబ టికెట్ ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు నేను రాజకీయాల్లో మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఉండటం జరిగింది. మహిళలందరినీ కూడా రామారావు గారు ఆస్తిలో సగ భాగం మహిళకి ఇవ్వటం, అలాగే జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కార్పొరేటర్లు కానీ అందరికీ కూడా మహిళలకు అందరికీ కూడా స్థానం కల్పించిన రామారావు గారికి మరొక్కసారి మేము ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మహిళలకు అందరికీ కూడా మంచి స్థానం కల్పించారు రామారావు గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ. లోకేష్ బాబు గారు మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్ మాకు కల్పించారు. దీన్ని బట్టి రేపు స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, అలాగే మున్సిపల్ చైర్మన్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అందరూ కూడా మహిళలు వస్తారు. అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మన పార్టీని ముందుకు నడిపించడానికి మనం అందరూ కూడా కృషి చేయాలి. రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టి వాళ్ళు ఎవరికైతే రిజర్వేషన్ వచ్చారో వాళ్ళందరినీ కూడా గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇవ్వాలి. గౌరవనీయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువనేత నారా లోకేష్ గారికి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మహానాడు వేదికగా మహిళలకి 33% రిజర్వేషన్ అనేది అనౌన్స్ చేయడం ఇదొక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మహిళలకి ఓటు వేసే వరకే ఉన్న తప్పించి దాని తర్వాత ఓటు తర్వాత వాళ్ళకి నాయకులుగా తయారు చేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. సో ఇక్కడ మనం చెప్పొచ్చు బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్, అలాగే డెవలప్మెంట్ లైస్ ఇన్ ద థాట్స్ ఆఫ్ ఏ విజనరీ లీడర్, దట్ ఈస్ మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన విజన్తోని మన రాష్ట్రం ఎలాగ అభివృద్ధి చెందుతుంది అంటే డిఫరెంట్ సెక్టర్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే విమెన్కి ఒక ఛాన్స్ ఇస్తే, అంటే ఒక మహిళ ముందడుగేస్తే తన కుటుంబం బాగుపడుతుంది, అలాగే తనకి నాయకత్వం కానిస్తే సమాజం అనే బాగుపడుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వర్చువల్గా జరిగిన మహానాడులో మన లోకేష్ గారు, మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ 33% బిల్కి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అయితే విమెన్ రిజర్వేషన్ బిల్ సెంట్రల్లో పాస్ అవ్వలేనప్పటికీ కూడా మన తెలుగుదేశం పార్టీ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ 33% రిజర్వేషన్ కల్పిస్తుంది. అది సభలకు రావడమే కాదు, మహిళలు అది శాసనసభ వరకు కూడా మహిళలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమైన విషయము. మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చే లోకేష్ అన్న గారికి, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చే లోకేష్ అన్న గారికి, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చే లోకేష్ అన్న గారికి. జై తెలుగుదేశం. రంపచోడవరం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులు, ట్రాప్లను పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసిన అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణలో సిబ్బంది అంకిత భావంతో పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో 3 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన అటవీ శాఖ సిబ్బంది 242 ఉచ్చులు, 10 ఫుట్ ట్రాప్లు, దాదాపు 10 కిలోమీటర్ల మేర అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను తొలగించారు. దీంతో వన్యప్రాణుల
ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును నివారించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హనుమాన్ ఫౌండేషన్ స్ఫూర్తితో అటవీ శాఖ సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించడం కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్తో సమానమని, ఈ విషయంలో అటవీ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహానాడు వేదికగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసిన ప్రకటనకు అనపర్తిలో తెలుగు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళా నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా నారా లోకేష్ చేసిన 33% రిజర్వేషన్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అనపర్తిలో తెలుగు మహిళలు ర్యాలీ నిర్వహించారు. దేవి చౌక్ కూడలి నుంచి మెయిన్ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఫ్లెక్సీలు, ప్లకార్డులతో భారీగా తరలివచ్చిన మహిళలు నారా లోకేష్ జిందాబాద్, థ్యాంక్ యూ నారా లోకేష్ అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మి, టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి సతీమణి సుమేఘారెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మజ్జి పద్మ, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కర్రీ శేషరత్నం, ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు పోతంశెట్టి సుభాష్నితో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పద్మావతి, నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఏదైతే మహిళలకు 33 రిజర్వేషన్ నిన్న మహానాడులో మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా 33 రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పక్షాన ఉంటుందని మరోసారి నిరూపించుకొని ఈ వారం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 33 రిజర్వేషన్ మరి కల్పించడం జరిగింది. దానికి ఈ రాష్ట్ర మహిళలందరి తరపున కూడా మా లోకేష్ గారికి థ్యాంక్ యూ లోకేష్ అన్న. గత 1982-83లో మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలి, మహిళల్ని వంటింటి కుందేళ్లుగా ఉంచకుండా వాళ్ళను కూడా రాజకీయాల్లో అభివృద్ధి పరచాలి అన్న ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఆయన ఏ ఆశయాలతో ఏర్పాటు చేశారో అలాగే మరి మహిళలను కూడా ఆయన 33% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా కానీ, జడ్పీటీసీలుగా కానీ, సర్పంచ్లుగా కానీ అవకాశం కల్పించారు ఆయన. అలాగే మహిళలు మరి ఆర్థికంగా బలపడాలని చెప్పేసి డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మరింత అభివృద్ధి పరిచే పందాగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తాతగారి ఆధ్వర్యంలో మరి మన లోకేష్ బాబు గారు ఆయన ఏదైతే స్ఫూర్తితోటి, ఏదైతే ఆశయాలతోటి పార్టీని బలపరిచారో, పార్టీని పెట్టారో, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి ఆదుకుంటూ కేవలం మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు మరి ఎంతో టెక్నాలజీ డెవలప్మెంట్లో ఎన్నో రకాలుగా లోకేష్ గారు మహిళల్ని మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇటీవల సామర్లకోట సమీపంలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ, ఆటో డ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను జనసేన నాయకులు అందజేశారు. ఈ కొత్తపల్లి గ్రామానికి చెందిన మహిళలు చేపల విక్రయాల కోసం సామర్లకోటకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ, ఆటో డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన తుమ్మల రామస్వామి బాబు, ప్రమాదంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన పిల్లల భవిష్యత్తుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. వారి విద్యాభ్యాసానికి అవసరమైన సహకారం అందించేందుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎంపీ గారు జగన్నాథ్ ఉన్నారు, ఈశ్వరరావు ఉన్నాడు, మీకు మెంబర్షిప్ చేశాడు. ఇది కాకుండా మీ తాలూకా ఆవిడకి ఎవరైతే మీ అమ్మగారమ్మ ఆవిడకి ఇందులో మన పార్టీ సభ్యత్వం ఉందా చూపించండి. మీకు పార్టీ అండగా ఉంటుంది. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు, మేమందరం అండగా ఉంటాం. అమ్మా
ఏ పెన్షన్ నీకు వస్తుంది? ఇప్పుడు నాకు ఇంత వయసు వచ్చి 16 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు అమ్మ కూడా లేదు. అమ్మ నాన్న చనిపోయారు. రెండో పాప. ముగ్గురు అమ్మాయిలా? ఏం బాధపడకండి. నువ్వేమైనా చదువుకుంటున్నావు తల్లి? ఇప్పుడు ఏమైనా చదువుకుంటా అంటే నీ చదువు పార్టీ చూసుకుంటా. ఇలా రానా చదువుకుంటావా? ఇలా వచ్చి మీరు అందరూ పడతారు. కాకపోతే ఏదైనా జాబ్ నీకు 18 సంవత్సరాలు ఉండాలి ఏమైనా జాయిన్ అవ్వాలన్నా జాబ్. ఇలా చదువుకోగలిగితే చదువుకో. అవును, చదువుకుంటారంటే పార్టీ అండగొంటది. నీకు పవన్ కళ్యాణ్ గారు అండగొంటారు. జాబ్ ఏదో చేయాలని 18 సంవత్సరాలు ఉండాలి. కాకినాడ జిల్లా గండేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 216వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకువెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 యువకులు తీవ్రంగా గాయపడగా మరో 3కి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. శనివారం గండేపల్లి మండలం పరిధిలోని 216వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తుని నుంచి రాజమండ్రి వైపు 5 యువకులు కారులో ప్రయాణిస్తుండగా గండేపల్లి సమీపానికి చేరుకున్న సమయంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం కారు రహదారి పక్కనున్న వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు బోల్తా పడగా వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తుని మండలం పర్యటనకు సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే యనమల దివ్య. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల డేటా వ్యవహారంపై కాకినాడ జిల్లాలో సర్వత్తుల నిరసన. సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల వివరాలను తొలగించడం హేయమైన చర్య అంటున్న యూపీఈఐఎఫ్ నాయకులు. సామర్లకోట పిఎస్ పరిధిలోని అమ్మానమ్మ అపార్ట్మెంట్ పరిసరాల్లో పోలీసుల భారీ కార్డన్ సర్చ్. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం వేగవంతం. శానిటరీ సెక్రటరీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.